33 నియోజకవర్గాల్లో 2,41,000 పట్టభద్రులు ఇచ్చిన విజయంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. నా విజయానికి కృషి చేసిన నాయకులు, ఓటర్లు 40% మంది పట్టభద్రులు తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకోవటం గమనార్హమని అన్నారు. వయసు వారు ఎక్కువగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. నాపై అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేసిన ప్రత్యర్థులకు పట్టభద్రులు సరైన గుణపాఠం చెప్తారని ఊహించిన విషయమేనని ఆయన అన్నారు. వైసీపీ 5 సంవత్సరాల తరుణంలో పరిశ్రమలు పెట్టాలన్నా భయపడే పరిస్థితి నుంచి పరిశ్రమలు పెట్టే స్థాయికి వచ్చామన్నారు ఆలపాటి రాజా. కూటమి గెలుపు అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ ఈ గెలుపునిచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎవరైతే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వర్ గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా మంత్రులందరికీ, ఇన్ఛార్జ్ మంత్రులకి, ఎంపీలకి, పార్లమెంటు పార్టీ అధ్యక్షులకి, అదేవిధంగా జెడ్పీ చైర్మన్స్కి అందరికీ కూడా ఎమ్మెల్యేలు 33 మంది ఎమ్మెల్యేలు, శాసనమండలిగా ఉన్నటువంటి శాసనమండలి సభ్యులు, అంతేకాకుండా డాక్టర్ ఏఎస్ రామకృష్ణ గారు మాజీ శాసనమండలి సభ్యులు, వారికి కూడా, ఎందుకంటే ఈ రోజున శ్రీకాంత్ గారు తూర్పు రాయలసీమ మాకు ఇన్ఛార్జి, వీళ్ళందరూ కూడా ఒక వ్యూహాత్మకంగా ఈ రోజున బ్రహ్మాండంగా నడిపినటువంటి 27,000 మంది పట్టభద్రులు ఇన్వాలిడ్ అయినా కూడా ఈ రోజున అన్ని ఓట్లు వచ్చినాయి అంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి, ఈ చరిత్ర ఎవరు కూడా చెరపలేరు అని చెప్పి, మాది అలాంటి చరిత్ర అని చెప్పి ఈ రోజున మీకు విన్నవించుకుంటూ, అలాంటి విజయం నాకు చేకూర్చినటువంటి ప్రతి పట్టభద్రుడికి పేరు పేరున హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. మంత్రిగా అడిగైపోతున్నావా, మంత్రిగా అడిగైపోతున్నావా అంటే ఇట్స్ నాట్ మై ప్రిరాగరేటివ్. ఇట్స్ అ ప్రిరాగరేటివ్ రైట్ ఆఫ్ అ చీఫ్ మినిస్టర్. Who has to keep as a chief minister? That is a prerogative right of the chief minister. It is not my right. So నాకు అలాంటి ఆలోచనే లేదు, నేనేమి దాని గురించి ఆలోచించాను. పట్టభద్రులు నాడు నేను చక్కగా వారధిలాగా ఉండి సమస్యలను పరిష్కరించగలుగుతాను, చక్కగా ప్రజలతో ఉండేలాగా బాగుంటుంది. అంటే హారం ఎక్కువ మోగితే ప్రజలతో ఉండలేము, ఇది ఉన్నాయి నన్ను సెలవు.